సమస్త విశ్వంలోని 84 లక్షల చరాచర జీవరాశులు, స్థాను పదార్థములు, దేవతాగణాలతో కూడిన ఊర్ధ్వలోకములు, రాశగణములతో కూడిన అధోలోకాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఇవన్నీ ఈ ఖగోళ విశ్వంతో కూడిన అనేక బ్రహ్మాండాలను కన్న జనని అయిన జగన్మాతను శ్రద్ధాభక్తులతో అనేక కోటి బ్రహ్మాండ జనని అనే నామంతో మనం నిత్యం శ్రద్ధాభక్తులతో స్మరిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా ప్రతి చోట మనకి అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 620వ నామము అనేక కోటి బ్రహ్మాండ జనని. ఈ నామానికి అర్థం ఏంటంటే అనేక అంటే లెక్కలేనన్ని లేదా అనంతమైన, కోటి అంటే కోట్ల సమూహములైన, బ్రహ్మాండ అంటే బ్రహ్మాండములకు జనని అంటే తల్లి. ఈ సమస్త విశ్వంలోని 84 లక్షల చరాచర జీవరాశులు, స్థాను పదార్థములు, దేవతాగణములతో కూడిన ఊర్ధ్వలోకాలు, రాక్షసగణములతో కూడిన అధోలోకాలు, ఈ గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, పాలపంతులు, ఈ ఖగోళ విశ్వములతో ఈ మొత్తం కూడిందే బ్రహ్మాండం కదా. అటువంటి అనేక కోట బ్రహ్మాండములకు జనని సాక్షాత్తు జగన్మాత లలితా త్రిపుర సుందరి. ఇప్పుడు ఆ తల్లి యొక్క పరిధిని మనం ఊహించగలమా? అటువంటి ఊహాతీత స్వరూపమే సాక్షాత్తు ఆ జగన్మాత. ఇటువంటి బ్రహ్మాండముల యొక్క సృష్టి మహాప్రళయాలకు మధ్య అనేకాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ బ్రహ్మాండములన్నింటిలోని స్తోత్రప్రాయంగా వెలిసి ఉంటుంది ఆ జగన్మాత. జనని అనే పదము మాతృత్వంలోని మహత్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఒక శిశువుకు జన్మనిచ్చిన తల్లి ఆ శిశువును చూసుకుని ఎంత గర్వపడుతుందో, ఎంతగా మురిసిపోతుందో కదా. మరి అటువంటప్పుడు ఇన్ని కోట్ల బ్రహ్మాండాలకు జన్మనిచ్చినట్టు జనని జగన్మాత యొక్క అనుభవాన్ని ఊహించడం ఎవరితరం అవుతుంది? ఈ విధంగా ఈ సకల సృష్టిని చేసిన తల్లి, ఆ విశ్వములన్నిటినీ తనలో ఇముడ్చుకున్న తల్లి అయిన జగన్మాతను లలితా త్రిపుర సుందరి దేవిని వసన్యాది వాగ్దేవతలు అనేక కోటి బ్రహ్మాండ జనని అనే నామంతో కీర్తించారు. పరబ్రహ్మ స్వరూపాన్ని వర్ణిస్తూ పోతనామార్చులు ఏం చెప్పారంటే, శ్రీ కైవల్య పదం పొందడానికి నేను లోకరక్షాపరాయణుడు, భక్తపాలకుడు, అసురుల దుశ్చర్యములను అరికట్టేవాడు, కన్నుల విలాసం చేత భూమి ఆకాశం బ్రహ్మాండాలను సృష్టించినవాడు, నందగోపుని ఇల్లాలి ముద్దుబిడ్డడైన చిన్నారి శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాను అని ప్రార్థించారు. పోతన గారు రచించిన రూపమే ఆ పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత యొక్క రూపం కూడా. అంటే ఆ విష్ణుమూర్తికి అమ్మవారికి తేడా లేదని మనం ముందు నుంచి చెప్పుకొస్తున్నాం కదా. వేదాలు యతోవా ఇమాని భూతాని జాయంతే అని పేర్కొన్నాయి. అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండములందలి భూత సమూహము యొక్క కారణబీజములను ప్రళయకాలమున మళ్ళీ తన గర్భంలో ధరించడం చేత సర్వభూత సముదాయములకు జననైన ఆ తల్లి అనేక కోట బ్రహ్మాండ జనని అని వివరింపబడుతూ ఉంది. అపారమైన జలరాశి మధ్యలో పరిభ్రమిస్తున్న అనేక కోట్ల బ్రహ్మాండములలో భూలోకముతో సహా చతుర్దశ భువనాలను కన్న తల్లి సాక్షాత్తు ఆ జగన్మాతేనమ్మ లలితా త్రిపుర సుందరి. సమస్త బ్రహ్మాండములను ప్రభవించిన కలిగి ఉన్న పరబ్రహ్మ స్వరూపమును గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగంలో 13, 15వ శ్లోకాల్లో ఏ విధంగా వివరించారు అంటే, ఆ సమయంలో అర్జునుడు దేవాదేవుడైన కృష్ణుడి శరీరంలో అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండాలు వేరువేరుగా ఒక్కొక్క చోట కేంద్రీకృతమై ఉన్నట్లుగా అర్జునుడు చూశాడు. అప్పుడు ఓ జగన్నాథ, నీ విరాట్ రూపమునందు సకల దేవతలను, నానా విధాలైన ప్రాణకోటిని, కమలాసనుడైన బ్రహ్మదేవుని, మహాదేవుడిని, ఈశ్వరుని, మునులను, ఋషులను నేను చూస్తున్నాను. అటువంటి విరాట్ పురుషుడవు, బ్రహ్మాండములకు ఆత్మ వంటి వాడువు. అతడే స్వరాట్ స్వరూపం అన్నమాట. జగన్మాత లలితా త్రిపుర సుందరి ఈ బ్రహ్మాండమునకు ఆత్మ వంటి వాడైన విరాట్ మరియు స్వరూట్ స్వరూపములకు కూడా కన్న, అలాంటి వారిని కూడా కన్న తల్లి కదా. కాబట్టే అనేక కోటి బ్రహ్మాండ జనని అయింది ఆ తల్లి. సమస్త విశ్వంలోని 84 లక్షల చరాచర జీవరాశులు, స్థాను పదార్థములు, దేవతాగణాలతో కూడిన ఊర్ధ్వలోకములు, రాశగణములతో కూడిన అధోలోకాలు, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఇవన్నీ
ఈ ఖగోళ విశ్వంతో కూడిన అనేక బ్రహ్మాండాలను కన్న జనని అయిన జగన్మాతను శ్రద్ధాభక్తులతో అనేక కోటి బ్రహ్మాండ జనని అనే నామంతో మనం నిత్యం శ్రద్ధాభక్తులతో స్మరిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్న విధంగా ప్రతి చోట మనకి అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.